నమస్కారం. పూర్వం రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వారి వ్యవహార శైలి ఏ రకంగా ఉండేదనేది మా నాన్నగారు నాకు ఒకసారి వారి అనుభవాన్ని తెలియజేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలే. కమ్యూనిస్ట్ పార్టీ కూడా చాలా బలంగా ఉండేది. ఒంగోలులో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ జరిగిందంట. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారంట. చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే ఎదురుగుళ్ళతో కట్టుకొనలా వచ్చారట. ఒంగోలు ఎక్కడ చూసినా ఎర్ర తోరణాలు, ఎర్ర జెండాలమయమేనట. ఆ సభకు కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత డాంగే గారు పాల్గొన్నారంట. అప్పుడు విమర్శలన్నీ సిద్ధాంతపరంగానే ఉండేవి, వ్యక్తిగతంగా అస్సలు కాదు. ఆ సభలో కూడా డాంగే గారు ప్రసంగిస్తూ నెహ్రూ గారిని సిద్ధాంతపరంగా విమర్శిస్తున్నారు. ఆ ప్రసంగంలో నెహ్రూజీ 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 అంటూ గౌరవంగా మాట్లాడుతున్నారు. అయితే డాంగే గారు హిందీలో ప్రసంగిస్తున్నారు. దాన్ని తెలుగు అనువాదం ఒంగోలుకు చెందిన ఒక లాయర్ గారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, చాలా గొప్పవారు, మంచివారు, వారు తెలుగు అనువాదం చేస్తున్నారు. అయితే ఈ తెలుగు అనువాదం చేసేటప్పుడు లాయర్ గారు పొరపాటున జీ అనే పదం, నెహ్రూ జీ అనే పదాన్ని చెప్పడం పొరపాటున చెప్పలేకపోవటమే. నెహ్రూ 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 అంటున్నానంట. వెంటనే డాంగే గారు కలవ చేసుకొని నో 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 నెహ్రూజీ నెహ్రూజీ అని అనువాదులకు చెప్పి అది సరిచేసానంట. వెంటనే తర్వాత కూడా ఆయన ప్రసంగాల్లో నెహ్రూ గారు నెహ్రూ గారు నెహ్రూ గారు అని సంబోధించారంట. ఆ లాయర్ గారు కూడా విమర్శలే, గౌరవం గౌరవమే అనే పద్ధతుల్లో గత రాజకీయ పార్టీలు, నాయకులు వ్యవహరించారన్నది ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఇది మా నాన్నగారు ఎప్పుడో చెప్పారు, మిత్రులతో పంచుకుంటున్నాను. నమస్తే.